Hello students, TSPSC Group 1 Mains Paper 5, the movement SNT ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా టఫ్ వచ్చింది, చాలా లెందీ వచ్చింది పేపర్. యాక్చువల్లీ క్వశ్చనే చాలా లెందీగా ఉంది. మీరు అది చదివి దాన్ని సాల్వ్ చేయడానికంటే నాకేమనిపించింది అంటే క్వశ్చన్స్ చూసి 2 మార్కుల క్వశ్చనా అనిపించింది. ఐడియల్లీ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అ 5 మార్కర్, అట్లీస్ట్ 5 మార్కర్, ఎందుకంటే దాని సైజే చాలా పెద్దగా ఉన్నది, మీరు చదవడానికే చాలా టైం పడుతుంది. సో పేపర్ అయితే టఫ్ గానే ఉంది. ఎస్ఎన్టీ కూడా ఎక్స్పెక్టెడ్ లైన్స్ అంటే మనం టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్ లో వస్తాయి అనుకోలేదు. కొన్ని అయితే ఎక్స్పెక్టెడ్ వచ్చినాయి. ఇప్పుడు గగన్యాన్, బయోఫ్యూయల్స్ ఇవి చెప్పినా నేను నిన్న కూడా, అవి క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో వచ్చినాయి. కాకపోతే ఇది డిసైడింగ్ పేపర్ అవుతుంది. ఎనీవేస్ అది పక్కన పెడితే పేపర్ 6 మనకి రేపు ఉంది. దీంట్లో నేను ప్రతి యూనిట్ లో మీరు ఏం చదవాలి, ఎట్లా రాయాలి అన్నది కొంచెం ఎలాబరేట్ గా చెప్తాను. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వినండి వీడియో, లేదు టైం వేస్ట్ అనుకుంటే మాత్రం వదిలేసేయండి. ఫస్ట్ మనకి ఫస్ట్ చాప్టర్ లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, నా గట్ ఫీలింగ్ దీంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇది తెలంగాణ కల్చర్ కి సంబంధించింది. అయితే నేను మా టెస్ట్ సిరీస్ లో తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, దీని మీదనే ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు అసెస్ లేదా డిస్కస్ తెలంగాణ యాజ్ అ, నేనైతే అట్లనే ఇచ్చిన, తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అని అడిగితే ఇప్పుడు మీరు ఏం రాయాలి, దీనికి ఇంట్రో మీరు ఎట్లా రాయాలి అంటే, ఫస్ట్ ఎందుకు తెలంగాణ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ అని చెప్పాలంటే అసలు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ లో ఏముండే. సో ఐ బిగిన్ విత్ మై ఆన్సర్ వేర్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ లో 3 ఏరియాస్ ఉండే, ఒకటి మరాఠ్వాడ, ఇంకొకటి కన్నడ స్పీకింగ్ రీజన్, ఇంకొకటి తెలంగాణ. సో తెలంగాణ ఎందుకు డిస్టింక్టివ్ అన్నాడా అని చెప్పడానికి ముందు 3 ఏరియాస్ ఉండే. కానీ తెలంగాణ డిస్టింక్టివ్ ఎందుకంటే తెలంగాణలో చాలా సబ్ కల్చర్స్ ఉన్నాయి. ప్లేస్ టు ప్లేస్ కల్చర్స్ మారుతాయి. తెలంగాణలో ఉన్న కల్చరల్ కాంపోనెంట్ మనకి కర్ణాటకలో ఇంకా మరాఠ్వాడలో కనిపించదు. ఎందుకు, ఈ ఫీచర్స్ వల్ల అని చెప్పి మనం బాడీకి వెళ్ళాలి. బాడీలో మనము తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్టింక్టివ్ కల్చరల్ ఫీచర్స్ ఏంటి, మన దగ్గర చాలా సబ్ కల్చర్స్ ఉంటాయి. సబ్ కల్చర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి హైదరాబాద్ లో ఉండే కల్చర్ కాంపోజిట్ కల్చర్ అంటాం. మనకి ముస్లిం హిందూ మిక్స్ కల్చర్. మళ్ళీ మనకి ట్రైబల్ కల్చర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ప్రతి ట్రైబల్ కల్చర్ అంటే ఒక ట్రైబ్ నుండి ఇంకో ట్రైబ్ కల్చర్స్ వేరుంటాయి. తర్వాత మనకి రూరల్ కల్చర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. రూరల్ కల్చర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విలేజ్ ట్యాంక్స్ కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో విత్ ఇన్ తెలంగాణ చాలా సబ్ కల్చర్స్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే తెలంగాణలో తెలుగే మాట్లాడతారు, కానీ లింగ్విస్టిక్ డిస్టింక్టివ్నెస్ లేదా లింగ్విస్టిక్ డైవర్సిటీ తెలంగాణలో చాలా ఎక్కువ. ఇట్లా డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలెక్ట్ అంటే యాస డైవర్సిటీ చాలా ఎక్కువ తెలంగాణలో. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లో ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది. ఓకే, మనం ఇజ్జత్ అంటాం, ఇజ్జత్ తెలంగాణ వర్డ్ కాదు కదా. సో అట్లా మీరు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, మనం మాట్లాడే భాష ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. నేను అవన్నీ ఇచ్చిన మా ఆన్సర్స్ లో. సో డైలెక్ట్ అది ఇప్పుడు ఆదిలాబాద్ లో మాట్లాడే భాష హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మరాఠీ. అదే మీరు వరంగల్కి వెళ్తే కరీంనగర్ వరంగల్ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ప్లేస్ టు ప్లేస్, రీజన్ టు రీజన్ ఉంటుంది. ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే తెలంగాణలో ఏమైందంటే మనము ఇండియా డైవర్స్ అంటాం, తెలంగాణ కూడా డైవర్సిటీకి కారణము మనని డిఫరెంట్ టైం పీరియడ్స్ లో డిఫరెంట్ రాజులు పరిపాలించారు. ఆ రాజులు ఉత్తి హైదరాబాద్ నుండి పరిపాలించలేదు, కాకతీయులు వరంగల్ నుండి పరిపాలించారు. అట్లా ఒక్కొక్క ప్లేస్ ని వాళ్ళు క్యాపిటల్ లాగా ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కల్చరల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ పాకెట్స్, కల్చరల్ డెవలప్మెంట్ కి డిఫరెంట్ పాకెట్స్ ఏర్పడ్డాయి. ఆ ఏర్పాటు వల్ల మనకి డైవర్సిటీ వచ్చింది తెలంగాణకి. సో ఆ రీజన్స్ మీరు కన్క్లూజన్ లో రాయొచ్చు లేదా ఇంట్రోలో రాయొచ్చు. అది మనం హిస్టారిక్ డిస్టింక్టివ్నెస్ లో కూడా రాయొచ్చు. హిస్టారిక్ గా కూడా తెలంగాణలో చాలా డైవర్సిటీ ఉంటుంది. ఏంటి ఆ డైవర్సిటీ అంటే డిఫరెంట్ డైనస్టీస్ రూల్ చేయడం గొప్ప కాదు, కానీ డిఫరెంట్ డైనస్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాపిటల్స్ రూల్ చేశారు. ఓకే, ఫ్రమ్ డిఫరెంట్ క్యాపిటల్స్. ఈ డిఫరెంట్ క్యాపిటల్స్ లో ఏమైతుందంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి కాకతీయుల సామ్రాజ్యానికి మూల స్తంభమైన వరంగల్, హనుమకొండ
దాని కల్చరల్ సిగ్నిఫికెన్స్ వేరుంటది. అదే కుతుబ్‌షాహీస్ హైదరాబాద్ సిగ్నిఫికెన్స్ వేరుంటది. అట్లా ఒక్కొక్కరు శాతవాహనుల నుండి మొదలుపెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుండి పాలన చేసిండ్రు. వాళ్ళు క్యాపిటల్‌గా పెట్టుకుంది కల్చరల్‌గా డెవలప్ అయింది. సో, ఆ డిస్టింక్టివ్‌నెస్‌కి కారణం ఇది. మనం సబ్ కల్చర్స్ రాయాలి, లింగ్విస్టిక్ డైవర్సిటీ రాయాలి. తర్వాత మనం డిస్టింక్టివ్ సోషల్ కండిషన్స్ లేదా సోషల్ ఫీచర్స్ గురించి రాయాలి. ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి తెలంగాణలో. రిలీజియన్స్ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ ఆహ్, రిలీజియన్స్ ఒకటి. దాని తర్వాత డిఫరెంట్ మైగ్రేషన్స్ డిఫరెంట్ వేవ్స్‌లో జరిగినాయి గాబట్టి ఆల్‌మోస్ట్ మినీ ఇండియా ఉంటది హైదరాబాద్‌లో. గుజరాత్ నుండి వచ్చినోళ్ళుంటారు, రాజస్థాన్ నుండి వచ్చినోళ్ళుంటారు, యూపీ నుండి వచ్చినోళ్ళున్నారు. సో, ఆ మైగ్రేషన్ వల్ల ఆహ్, ఆహ్, డైవర్సిటీ వస్తది. దాని తర్వాత మన దగ్గరున్న జాగీర్దారీ సిస్టమ్ ఈవెంచుయల్‌గా ఈ జాగీర్దారీ సిస్టమ్ వెట్టికి దారి తీసింది. మన దగ్గరున్న ఆహ్, ఈ ప పసవి, జోగిని వ్యవస్థ. జోగిని ఇవన్నీ మనము డిఫరెంట్ సోషల్ కండిషన్స్ కింద రాస్తాం. సో, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర సబ్ కాస్ట్ చాలా చాలా ప్రామినెంట్. ఇన్‌ఫాక్ట్ నేను మా టెస్ట్ సీరీస్‌లో సబ్ కాస్ట్ ఈస్ ఎ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ తెలంగాణ సొసైటీ ఎల్యూసిడేట్ లేదా ఎక్స్‌ప్లెయిన్ అని చెప్పి ఒక క్వెషన్ ఇయ్యడం జరిగింది. సబ్ కాస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణలో ఇప్పుడు ప్రతి కులానికి చాలా ఉపకులాలుంటాయి. ఆ ఉపకులాలు ఎట్లా ఫార్మ్ అయినాయి? ఇండియా వైడ్ ఉపకులాలుంటాయి. అవి ఎట్లా ఫార్మ్ అయితాయి? వాళ్ళ ప్రొఫెషన్‌లో వచ్చే ఆహ్, హ్మ్, ఆహ్, స్పెసిఫికేషన్ వల్ల ఫార్మ్ అయితది. ఇప్పుడు బొడ్డెరోళ్ళుంటారు. తర్వాత మనం కంసాలులంటాము. అంటే వాళ్ళందరూ బొడ్డెరోళ్ళు కట్టె పని జేస్తారు. కంసాలులు బంగారం, వెండి. అట్లా వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి సబ్ కాస్ట్ లాగా డివైడ్ అయితాయి. అయితే మన దగ్గర డిఫరెన్స్ ఏంటంటే, ఈ సబ్ కాస్ట్‌కి ఒక స్పెసిఫిక్ రోల్. మన దగ్గర కులాలు, ఆశ్రిత కులాలుంటాయి. ఒక కులంకుండే ఆశ్రిత కులాలు, ఆ కులంకి సంబంధించిన పురాణాలు, వాళ్ళకి సంబంధించిన కథలు చెప్పి, ఈ ఆశ్రిత కులాలిచ్చే పైసల మీద పెట్టే భిక్ష మీద బతుకుతాయి. దీంతోని మనకి తెలంగాణ జానపదాలు డెవలప్ అయినాయి. సో, సబ్ కాస్ట్ గురించి రాసినప్పుడు ఈ ప్యాట్రనైజింగ్ కాస్ట్ గురించి రాయాలి. తెలంగాణ ఫోల్క్‌లోర్ గురించి రాయాలి. ఇప్పుడు మనం ఒగ్గు కథ పాడేవారుంటారు, పిచ్చకుంట్లోళ్ళుంటారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆశ్రిత కులాలుంటాయి. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ తెలంగాణ ఫోల్క్‌లోర్‌కి చాలా ఇంపార్టెంట్. అట్లా మనకి ఆహ్, సబ్ కాస్ట్ బాగా డెవలప్ అయినాయి తెలంగాణలో. ఉట్టి యాదవులలోనే 48 సబ్ కాస్ట్ ఉంటాయి. ఈ సబ్ కాస్ట్‌ని బేస్ చేసుకొని గాని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సదర్ పండుగ ఉట్టి ఒక్క కాస్టే చేస్తది. మీ అందరికి ఐడియా ఉంటుంటది దివాళీ తర్వాత. అట్లా మనం డిస్టింక్టివ్‌నెస్‌కి ఇవన్నీ ఫీచర్స్ బ్రీఫ్‌గా రాయాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకంత బెటర్. ఎందుకంటే మీరు ఒక సెంటెన్స్‌లో కన్వే చేసేది ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో ఇవ్వగలుగుతారు. దీని తర్వాత నాకు వస్తాయి ఇంపార్టెంట్ అనిపిచ్చేది ట్రైబ్స్. ట్రైబ్స్ ఇన్ తెలంగాణ మీద అడగొచ్చు. తెలంగాణలో ఉన్న ట్రైబ్స్ గురించి అడిగితే ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్‌ని మెన్షన్ చేయండి. వాళ్ళకుండే స్పెసిఫిక్ ఫీచర్స్‌ని మెన్షన్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర గోండ్లుంటారు. తర్వాత లంబాడులుంటారు. ఆహ్, వీళ్ళకు చెంచులుంటారు. వీళ్ళల్లో ఉండే డిఫరెంట్ ఫీచర్స్ అంటే ఇప్పుడు మనం గోండ్లు నగోబా జాతర చేస్తారు. సమ్మక్క సారాలమ్మ జాతర బేసిక్‌గా చెంచులది. సో, అట్లా మీరు ఆ కల్చరల్ వేరియేషన్‌తో రాయొచ్చు. ట్రైబ్స్ ఒకటి ఇంపార్టెంట్ నా ప్రకారము. ఫెయిర్స్ ఇంపార్టెంట్. జాతరలు చాలా చాలా ఇంపార్టెంట్. జాతరలు, పండుగలు. ఒకవేళ తెలంగాణకి సంబంధించిన ప్రత్యేక పండుగల గురించి అడిగితే బతుకమ్మ, బోనాలు రాయండి. కానీ బతుకమ్మ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఏ రోజు మొదలైతది? బోనాలు ఏ రోజు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఏ మాసంలో మొదలైతది? బతుకమ్మకుండే విశిష్టత ఏంటి? బోనాలకుండే విశిష్టత ఏంటి? ఆ 8 రోజులు బతుకమ్మ పేర్లు. ఇవి రాస్తేనే మార్కులొస్తాయి. సో, ఇవి 3 చూసుకున్నా మీరు ఇక్కడి నుండొచ్చే క్వెషన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఫస్ట్ పార్ట్. మనకు సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ ఏరియా అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటే ముల్కీ అండర్ ద నిజామ్స్ అని అంటాం. ఈ ముల్కీ అండర్ ద నిజామ్స్‌కి మనం ఏమి చదవాలి? ఏం రాయాలి? అన్న దానికొస్తే ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ముల్ నిజాం పీరియడ్ మీకు ఆల్రెడీ తెలంగాణ హిస్టరీలో కవర్ అయింది. మళ్ళీ నిజాం పీరియడ్ ఇక్కడొచ్చింది. కానీ ఇక్కడ నిజాం పీరియడ్ మొత్తము ఫోకస్ అంతా ముల్కీ, నాన్ ముల్కీల మీదనే ఉంటది. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ముల్కీ, నాన్ ముల్కీ క్వెషన్ వస్తే ప్లీజ్ ముల్కీ అన్న పదం ఎక్కడి నుండొచ్చింది? ముల్కీ అన్న పదం ముల్క్ అన్న పదం నుండొచ్చింది. ముల్క్ అంటే అర్థం ఏంటి? కంట్రీ అని అర్థం. ముల్కీ అంటే కంట్రీ మ్యాన్ అంటే ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి, పౌరుడు అని అర్థం.
ఈ ముల్కీ, నాన్ ముల్కీ అన్న సిస్టమ్ తెలంగాణలోకి డెక్కన్ ప్లాటూకి ఎప్పుడొచ్చిందంటే, మొదటి వేవ్ ఆఫ్ మైగ్రేషన్ నార్త్ ఇండియా నుండి కొంతమంది కాకతీయుల కాలంలో మైగ్రేట్ అయ్యారు. కాకతీయులు తర్వాత బహమనీ సుల్తాన్. ఆ మైగ్రేషన్‌లో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ముల్కీ అనుకున్నారు. దాని తర్వాత వచ్చే సబ్సిక్వెంట్ మైగ్రెంట్స్ అందరిని అఫాకీ, ముల్కీకి అపోజిట్ గైర్ ముల్క్ ఆర్ అఫాకీ. ఒకవేళ ఈ పదం మీరు వాడగలిగితే మంచిది. ఓకే. అఫాకీస్ అనడం మొదలైంది. అయితే ఈ ముల్కీ, నాన్ ముల్కీ ఇష్యూ బహామనీ సల్తనత్ టైంలో గూడా ఉండింది. ఇప్పుడేందంటే నేను ముందొచ్చినా, నేనిక్కడ లోకల్. నువ్వు తర్వాత వచ్చినోనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకిస్తలేవు. ఇది గొడవ. ఇంతే సింపుల్. అయితే కుతుబ్ షాహీ పీరియడ్‌లో అది లేకుండే. కుతుబ్ షాహీలు నాన్ ముల్కీలైనా వాళ్ళు ముల్కీలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. మళ్ళీ నిజాం పీరియడ్‌లో ఇది తలెత్తుతది. ఎప్పుడు తలెత్తుతది? సాలార్ జంగ్ రిఫార్మ్స్‌తో తలెత్తుతది. అందుకనే మనం ముల్కీ, నాన్ ముల్కీ మూవ్‌మెంట్‌ని నిజాం పీరియడ్‌లో 3 ఫేజెస్ కిందకి డివైడ్ చేస్తాం. ఏమని డివైడ్ చేస్తాము? ఫస్ట్ ఫేజ్‌లో మనము సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్ గురించి రాస్తాం. సెకండ్ ఫేజ్‌లో 6th నిజాం. థర్డ్ ఫేజ్‌లో 7th నిజాం. ఓకే. సో, నా ప్రకారం ఇందులో సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్ దాని ఇంపాక్ట్ ముల్కీ, నాన్ ముల్కీ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అట్లా అడిగినప్పుడు ప్లీజ్ సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్ మొత్తం రాయకండి. ఏం రాస్తారంటే సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్ ఎందుకొచ్చినాయి? దానివల్ల ఏం జరిగింది? ఎందుకొచ్చినాయి? సాలార్ జంగ్ 1 ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉండింది తెలంగాణలో. సో, అక్కడ ఎవరన్నా ఏమైనా రిఫార్మ్స్ చేస్తే కానీ బయటపడని పరిస్థితి. ఏం రిఫార్మ్స్ తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్‌లో అని ఆలోచించినప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నారు సాలార్ జంగ్ 1. అందుకనే బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ని అడాప్ట్ కానీ అప్పుడు ప్రాబ్లమ్ ఏముండే అంటే లిటరసీ రేట్ తెలంగాణలో, హైదరాబాద్ స్టేట్‌లో లెస్ దెన్ 4% అండ్ ఆ లిటరసీ గూడా కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ఉర్దూలో, పర్షియన్‌లో ఉండే. అప్పుడు పర్షియన్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఉండే. పర్షియన్‌లో ఉండింది. సో, ఇంగ్లీష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళు కావాలి. కాబట్టి ఆయనకి తప్పక ఆయన వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఓకే. సో, ఆయన ఇష్టంతో చేసిన పని గాదు. కష్టంతో తప్పక చేసిన పని. రిక్రూట్ చేసుకున్నారు. మాసివ్ రిక్రూట్‌మెంట్ జరిగింది. సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్ కంటే ముందు ఏమయ్యేదంటే కొంతమంది నాన్ ముల్కీలు మాత్రమే హైదరాబాద్ స్టేట్‌లో పనిచేసేవాళ్ళు. వాళ్ళని ఒకవేళ బ్రిటిష్ రెసిడెంట్ రికమెండ్ చేస్తేనే వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. సో, చాలా తక్కువ ఉన్న సంఖ్య సడెన్‌గా పెరిగింది. ఎక్కడి నుండొచ్చారు వీళ్ళంతా? యూపీ నుండి, యునైటెడ్ ప్రావిన్సెస్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్, మద్రాస్ నుండి తక్కువ. నార్త్ నుండి ఎక్కువొచ్చింది. వీళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు ముల్కీస్‌ని డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ వీళ్ళు జాబ్‌లో సెటిల్ అయ్యి వాళ్ళ చుట్టాలని పెట్టుకోవడానికి కొత్త పోస్ట్‌లు క్రియేట్ చేసిండ్రు. మనకప్పుడు నొబెల్స్ ఉండేవాళ్ళు. అంటే రాజవంశీయులు లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పైగాస్ ఉండే. వాళ్ళొక ఎగ్జాంపుల్ దేశ్‌ముఖ్‌లు, దొరలు. వీళ్ళని డామినేట్ చేయడం మొదలుపెట్టిండ్రు. తెలంగాణలో ఉండే కన్జర్వేటివ్ కల్చర్ ఏదైతే ఓల్డ్ సిటీ కల్చర్ ఉందో దాన్ని డామినేట్ చేయడం మొదలుపెట్టిండ్రు. పర్షియన్‌ని తీసేసి ఉర్దూనే ఆఫీషియల్ లాంగ్వేజ్ చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టిండ్రు. ఇవన్నీ ముల్కీస్‌లో అభద్రతను కల్పించినాయి. ఆ అభద్రతను అడ్రెస్ చేయడానికి సాలార్ జంగ్ 1 కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నాన్ ముల్కీలకి ఎట్టి పరిస్థితులలో పొలిటికల్ అఫైర్స్‌లో ఇంటర్ఫియరెన్స్ లేకుండే. ముల్కీ నొబెల్స్‌లో ఉన్న చదువుకున్న వ్యక్తులని మినిస్టర్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళ కింద నాన్ ముల్కీలను పని చేపించిండ్రు. నాన్ ముల్కీలకి జాగీర్లు గాని, పెన్షన్‌లు గాని ఇయ్యలే. అంటే ఏంది అర్థం? నువ్వు ఈడ పని చేయనీకొచ్చినావు, పని చేయి ఎళ్ళిపో అంతే. నువ్వు ఇక్కడ సెటిల్ అవ్వడానికి వీల్లేదు. పర్షియన్‌ని రిప్లేస్ చేయడానికి నేను సస్తే ఒప్పుకోనని చెప్పేసిండాయన. నిజాం పర్సనల్ స్టాఫ్‌లో నాన్ ముల్కీస్ ఉండకపోతుండే. ఆయన పర్సనల్ స్టాఫ్‌లో నాన్ ముల్కీస్ ఉండకపోతుండే. నిజాంతోని వాళ్ళకి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండనీయకపోతుండే. సో, ఇట్లాంటి మెజర్స్ ఆయన తీసుకున్నాడు. ఇవి కాకుండా లోకల్ అంటే ముల్కీస్‌లో ఎడ్యుకేషన్‌ని పెంచడానికి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఆలియా అట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడము, స్కిల్ డెవలప్‌మెంట్‌కి కాంట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ సాలార్ జంగ్ 1 చేసిండు. సాలార్ జంగ్ 1 పీరియడ్ సారం ఏంటంటే నాన్ ముల్కీస్ ఎక్కువయ్యారు పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో. అది వాస్తవం. కానీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఆయనకి వీలైనంత వరకి కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. సడెన్‌గా సాలార్ జంగ్ 1 చచ్చిపోవడంతోని మనకి 6th నిజాంకొస్తాం మనం. సాలార్ జంగ్ 1 సడెన్‌గా చనిపోవడంతోని ఏమైతదంటే 6th నిజాం ఇంకా మైనర్ కాబట్టి ఆ 1 ఇయర్ ఆయన మేజర్ అయ్యే వరకి 1 ఇయర్‌లో నాన్ ముల్కీస్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌ని గెయిన్ చేస్తారు పొలిటికల్‌గా. ఇది 6th నిజాం ఏం చేస్తారు? సాలార్ జంగ్ 1 కొడుకు సాలార్ జంగ్ 2ని మినిస్టర్‌లా చేస్తారు. సాలార్ జంగ్ 2 సాలార్ జంగ్ 1కి భిన్నం.
ఆయన నాన్ ముల్కీస్తోనే చదువుకున్నాడు, పెరిగాడు కాబట్టి ఆయన వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాడు. పర్షియన్‌ని తీసేసి ఉర్దూని తీసుకొస్తాడు. అది లక్నవీ ఉర్దూని తీసుకొస్తాడు. అట్లాంటి మెజర్స్ చేసేసరికి సాలార్జంగ్ 2 మీద ముల్కీస్ కంప్లెయింట్ చేస్తారు. అయితే మనకిక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్‌కి ఏంటి అంటే, సిక్స్త్ నిజాం పీరియడ్‌లో ఫస్ట్ టైమ్ స్టాటిస్టిక్స్ డేటా ఇస్తాడాయన బయటికి. ఏం డేటా ఇస్తాడు? అసలు ఎంతమంది ముల్కీలున్నారు? ఎంతమంది నాన్ ముల్కీలున్నారు? ఎవరికి ఎంత పర్సెంటేజ్ జీతాలు పోతున్నాయి? దీంతోని గొడవ పెద్దగా అయితది. అప్పటి వరకు వాళ్ళు డామినేట్ చేస్తున్నారనే చెప్పినాం గానీ, ఎట్లా డామినేట్ చేస్తున్నారని చెప్పలే. ఇప్పుడు మనకు డేటా వచ్చింది. ఆ డేటా చూపించి మరీ చెప్తున్నాం. సో, ఇష్యూ పెద్దగా అయితది. కమ్యూనల్ అయితది ఇష్యూ. ముల్కీ నాన్ ముల్కీస్, హిందూ ముల్కీస్, ముస్లిం ముల్కీస్ అన్న ఈ డివైడ్ వచ్చేస్తది. థర్డ్ ఏంటంటే ఆయన ముల్కీ రూల్స్ కావు. కాకపోతే ముల్కీ అన్న దాని మీద ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. ఇవి 3 సిక్స్త్ నిజాం. కానీ నా ప్రకారంగా సాలార్జంగ్ 1 ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇది ఇక్కడ అడుగుతారు. సబ్జెక్ట్స్ లీగ్, నిజామ్స్ సబ్జెక్ట్స్ లీగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రకారం ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే 1919 నిజాం ఫర్మానా 1919 వస్తది. 1918లో కాన్స్టిట్యూట్ అయితది. ఓయూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక మూవ్‌మెంట్ వస్తది. ఆ మూవ్‌మెంట్ వల్ల 1919 ఫర్మానా వస్తది. ఆ 1919 ఫర్మానా వచ్చినంక గూడా నాన్ ముల్కీస్ డామినేషన్ ఉంటది. అక్కడి నుండి డక్కనీ సింథసిస్ అనే ఒక ఐడియాలజీ ఇవాల్వ్ అయితది. ఆ ఐడియాలజీని బేస్ చేసుకొని వచ్చింది నిజాం సబ్జెక్ట్ లీగ్. ఖచ్చితంగా నిజాం సబ్జెక్ట్ లీగ్ మీద ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ లీగ్ ఎప్పుడు ఫార్మ్ అయింది? ఎవరు ఫార్మ్ చేశారు? 4 ఆర్గనైజేషన్స్ కలిపి ఫార్మ్ చేస్తాయి. దాని ప్రెసిడెంట్ ఎవరు? దాని ఐడియాలజికల్ బేస్ దక్కనీ సింథసిస్ అని అంటారు. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఒక సిద్ధాంతాలేంటి? వాళ్ళు నిజాంని సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు నాన్ ముల్కీస్‌ని, బ్రిటిషర్స్‌ని ఎనిమీస్ లాగా చేసేవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ వాళ్ళ స్లోగన్ అది. అది కంపల్సరీగా రాయాలి. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అన్న స్లోగన్. దాని తర్వాత వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? నిజాం రైట్స్, ముల్కీ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడం, కమ్యూనల్ హార్మనీని ప్రమోట్ చేయడం. సో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముస్లిమ్స్, హిందూస్ కలిపుండే నిజాం సబ్జెక్ట్ లీగ్‌లో. సో, ఆ పాయింట్ రాయాలి. దాని తర్వాత నిజాం సబ్జెక్ట్ లీగ్ కాంట్రిబ్యూషన్ ఏంటి? కమ్యూనల్ హార్మనీ ప్రమోట్ చేసింది. నిజాం ఇనీషియల్‌గా సబ్జెక్ట్స్ లీగ్‌కి విన్నారు. అయ్యంగార్ కమిటీ కాన్స్టిట్యూట్ అవ్వడానికి కారణమే నిజాం సబ్జెక్ట్ లీగ్. సో, ఇవన్నీ రాయాల్సొస్తది. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఇంపార్టెంట్ పిల్లలు ప్లీజ్ చూసుకోండి. సో, నా ప్రకారం సాలార్జంగ్ 1 టైమ్ ఒకటి ఇంపార్టెంట్. నిజాం సబ్జెక్ట్ లీగ్ ఒకటి ఇంపార్టెంట్. దేవుని దయ వల్ల మొత్తము ముల్కీ ఇష్యూ అండర్ ద నిజామ్స్ అడగొద్దనే నేను మొక్కుకుంటున్నా. ఎందుకంటే అది అడిగితే మీకు చాలా బ్రాడ్ బేస్డ్ అయితది. కానీ మీరు సిక్స్త్ నిజాం చూసుకోండి. కానీ వీటి మీద ఫోకస్ ఎక్కువుండే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్ అని 1948 ఉంది. అది నిజంగా ఒకవేళ ఇక్కడ అడుగుతే అయితే నా ప్రకారం అది ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎందుకంటే అది ఆల్రెడీ మీకు తెలంగాణ హిస్టరీలో ఉంది. సో, ఇక్కడ అడగొద్దు. కానీ మనం చెప్పలేము. ఇక్కడి వరకైతే ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చాప్టర్ 2 కెళ్ళే ముందు ఎంప్లాయీ పాలిసీస్, మిలిటరీ రూల్, వెల్లోడి రూల్‌లో ప్లీజ్ మిలిటరీ గవర్నమెంట్ ఎప్పుడు ఫార్మ్ అయింది? డేట్, హూ హెడెడ్ ఇట్? జేఎన్ చౌదరి. వెల్లోడి గవర్నమెంట్ ఎప్పుడు ఫార్మ్ అయింది? డేట్, హూ హెడెడ్ ఇట్? ఈ 2 కంపల్సరీగా రాసుకోండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్‌మెంట్ పాలిసీస్ అండర్ మిలిటరీ రూల్ ఏముండే? తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ముస్లిమ్స్‌ని సర్వీస్‌లోంచి తీసేయడం జరిగింది. అదేంటి సప్రెషన్ దీంట్లో. దాని తర్వాత 1949లో ఒక ఫర్మానా తీసుకొచ్చి 1919 ఫర్మానాని మార్చడం జరిగింది. అంటే దాంట్లో కొన్ని క్లాజెస్ మార్చడం జరిగింది. దీని ఇంపాక్ట్ ఏంటి? కరప్షన్ పెరిగింది. ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్ పెరిగింది. దీని ఇంపాక్ట్ ఏంటి? అసలు ముస్లిం రిప్రజెంటేషన్ మొత్తం పబ్లిక్ సర్వీసెస్‌లో డ్రాస్టిక్‌గా పడిపోయింది. ఈ రోజుకి కూడా తక్కువుంది. ఓకే. దీని ఇంపాక్ట్ ఏంటి? మద్రాస్ స్టేట్ నుండి మాస్ మైగ్రేషన్ ఇంటూ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ బిగిన్స్ ఇన్ మిలిటరీ రూల్. ఓకే. వెల్లోడి గవర్నమెంట్‌లో ఏం చేస్తారు? తెలుగు ఇంకా ఇంగ్లీష్ ఆఫీషియల్ లాంగ్వేజ్ చేస్తారు. తెలుగుని లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ లాగా డిక్లేర్ చేస్తారు. దీనివల్ల టీచర్స్ అందరూ కోస్తల ఆంధ్ర అంటే ఆంధ్ర రీజియన్ ఆఫ్ మద్రాస్ స్టేట్ నుండి వచ్చి సెటిల్ అవుతారు. సో, దానికి సారాంశం ఏంటంటే మాస్ మైగ్రేషన్ ఆఫ్ ఆంధ్ర పీపుల్, ఆఫ్ తెలుగు పీపుల్ ఫ్రమ్ మద్రాస్ స్టేట్ హ్యాపెండ్ ఇంటూ హైదరాబాద్ స్టేట్ ఓన్లీ డ్యూరింగ్ ద ముల్కీ అండ్ ద వెల్లోడి రూల్. అంతకంటే ముందు జరగలేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ అదే ఉంది చూడండి. వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎంప్లాయ్‌మెంట్ విషయంలో చౌదరి గవర్నమెంట్, వెల్లోడి గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పులు. దాని ఇంపాక్ట్ ముల్కీ ఇష్యూ మీద దాని ఇంపాక్ట్. దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి? ఇదంతా జరగడం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకు జాబ్స్ వస్తాయి అనుకున్నాం.
అవి రాలేదు. సో, ఆటోమేటిక్‌గా ఏమైతదది అట్లనే నాని అజిటేషన్‌గా మారుతది. సో, 1952 అజిటేషన్ బేస్ సెట్ అవ్వడానికి వీళ్ళ ఎంప్లాయ్‌మెంట్ పాలిసీసే కారణం. దాన్ని మనం కన్క్లూజన్‌లో ఇవ్వాలి. ఇది మిలిటరీ రూల్, వెల్లోడి గురించి సంబంధించిన విషయం. ఇప్పుడు చాప్టర్ 2 చూద్దాం. చాప్టర్ 2లో మనకి హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఫార్మేషన్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీ అండర్ రామకృష్ణరావు అని ఉంది. దీంట్లో బేసిక్‌గా 1952 ఎలక్షన్స్, దాంట్లో డేటా, ఎవరు ఎన్ని సీట్స్ వచ్చినాయి, బురుగుల రామకృష్ణరావు గారి గవర్నమెంట్ అచీవ్‌మెంట్స్ ఏంటి ఇవి అడుగుతారు. కానీ దీనికంటే నా ప్రకారం ఇది ఎక్కువ ఇంపార్టెంట్. 1952 ముల్కీ మూవ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కాజెస్ ఫస్ట్ ఉండాలి. అసలు ఎందుకు ముల్కీ మూవ్‌మెంట్ వచ్చింది? ఫస్ట్ రీజన్ డిసప్పాయింట్‌మెంట్. మన గవర్నమెంట్ వచ్చింది, మనకి జాబ్స్ వస్తాయి అంటే అవి రావు. దాని సెకండ్ రీజన్ డామినేషన్ ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఇక్కడొచ్చి ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అయ్యే వాళ్ళు డామినేషన్ చాలా ఎక్కువ ఉండే. దే యూస్ టు ఇన్సల్ట్ అవర్ కల్చర్ అవన్నీ. థర్డ్, విశాలాంధ్ర స్లోగన్ మీద అయ్యదేవర కాళేశ్వరరావు ఇచ్చిన స్పీచ్ నాకు మీకందరికీ గుర్తుండాలి. అది ప్రొఫెసర్ జయశంకర్ చెప్తారు. విశాలాంధ్ర స్లోగన్ అంటే విశాలాంధ్ర ఫార్మ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు నాకు మీతో ఒక పనుంది. నేను మంచిగా మిమ్మల్ని అడగాలి కానీ నేను అడగడమే మీ అదృష్టం అని మాట్లాడొద్దు కదా! వాళ్ళు అదే పని చేస్తారు. దాంతో చాలా మంది తెలంగాణలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ స్టేట్‌కి సంబంధించిన వ్యక్తులు చాలా మంది నొచ్చుకున్నారు. అందులో ఒకరు ప్రొఫెసర్ జయశంకర్. సో, ఇవన్నీ కాజెస్. కానీ ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ట్రిగ్గర్ వేరు, కాజెస్ వేరు. ట్రిగ్గర్ ఏంటి అంటే ఏ సంఘటన వల్ల అది స్టార్ట్ అయితది. ఏ సంఘటన వల్ల స్టార్ట్ అయితది? మాస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ముల్కీ టీచర్స్ వరంగల్‌లో జరుగుతది. సో, ఫస్ట్ కాజెస్. దాని తర్వాత కోర్స్ ఆఫ్ ది అజిటేషన్. కోర్స్ అంటే అసలు ఏమైంది అజిటేషన్‌లో? స్టూడెంట్స్ ఫస్ట్ రియాక్ట్ అయితాడు. ఈ అజిటేషన్ మొత్తం స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసింది, లీడ్ చేసింది. సో, స్టూడెంట్స్ ఏమని రియాక్ట్ అయితారు? ఒక జేఏసీ ఫార్మ్ చేసుకుంటారు. ఒక లీడర్ బుచ్చయ్యని ఎలక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత సీఎం వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్తారు. సీఎంకి రిప్రజెంట్ చేస్తారు. సీఎం రియాక్ట్ అవ్వరు. సో, అవన్నీ కోర్స్‌లో వస్తాయి. సీఎం రియాక్ట్ అవ్వకపోతే మళ్ళీ ఒక డెడ్‌లైన్ పెడతారు. ఆ డెడ్‌లైన్ రోజు నేను సబ్ కమిటీ అపాయింట్ చేస్తున్నా అని చెప్తారు. దాని తర్వాత ఒక చిన్న ఆహ్, అంటే మిస్‌కమ్యూనికేషన్ కాదు గానీ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ బై ది డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్. స్టూడెంట్స్ బయట నిలబడి ఉంటే వీళ్ళేదో చేస్తారన్న భయంతోని పోలీసులు అక్కడికెళ్తే అది లాఠీ చార్జ్‌కి దారి తీస్తది. వరంగల్‌లో జరిగిన లాఠీ చార్జ్‌తోని హైదరాబాద్‌లో మూవ్‌మెంట్ ఉధృతమైతది. ఇక్కడ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఇంపార్టెంట్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఒకవేళ అడిగితే ఏ రోజు జరిగింది? ఎందుకు జరిగింది? ఏమైతదంటే హైదరాబాద్‌లో ఫస్ట్ థర్డ్ రోజు జరుగుతది. 3 సెప్టెంబర్. ఫస్ట్ ఏమంటారంటే మీరు బయట మీటింగ్స్ కండక్ట్ చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు అని చెప్తారు పోలీసోళ్ళు. ఇనరు స్టూడెంట్స్. సెకండ్ డే ఏం చేస్తారు? మేము ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నామని చెప్తారు పోలీసోళ్ళు. ఇమ్మీడియేట్‌గా స్టూడెంట్స్ దానికి రియాక్ట్ అయ్యి బయటికి ఒక మాస్ ర్యాలీలాగా ఎళ్తే ఆ ర్యాలీ పెద్దగవ్వడంతో ఆ సిటీ కాలేజ్ లొకేషన్ కూడా దానికి కారణం. పెద్దగవ్వడంతో పోలీసులకి, స్టూడెంట్స్‌కి మధ్యలో జరిగిన ఘర్షణలో లాఠీ చార్జ్, ఫైరింగ్ అయితది. నలుగురు చనిపోతారు. సో, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ చాలా వయలెంట్ ఇన్సిడెంట్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఒక్క రోజుతోని అయిపోదు. నెక్స్ట్ డే బాడీస్ తీసుకోవడానికెళ్తే అక్కడ గూడా గొడవలైతాయి. అక్కడ గూడా మళ్ళీ నలుగురు చనిపోతారు. సో, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ వల్ల ఏమైతదంటే అజిటేషన్ సీరియస్‌నెస్ అర్థం చేసుకొని గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా క్యాబినెట్ సబ్ కమిటీ అపాయింట్ చేస్తది. జస్టిస్ పింగళ్ జగన్మోహన్ రెడ్డి కమిటీని గూడా అపాయింట్ చేస్తది. జస్టిస్ పింగళ్ జగన్మోహన్ రెడ్డి కమిటీ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్‌ని రివ్యూ చేయడానికి ఎందుకయింది అన్నది ఇన్వెస్టిగేట్ చేయడానికి జరుగుతది. అయితే ఈ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో అసలు అజిటేషన్ ఎందుకయింది? పోలీస్ ఫైరింగ్ కరెక్టా? రాంగా? పొలిటికల్ లీడర్స్ ప్లే చేసిన రోల్ ఏంటి? అవి చెప్తారాయన. వాటిని మీరు కన్క్లూజన్‌లో అక్కడ క్వెషన్‌ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఔట్‌కమ్ అన్నప్పుడు రెండే. ఒకటేమో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఇంకొకటి క్యాబినెట్ సబ్ కమిటీ. ఫెయిల్యూరా, సక్సెసా 1952 అజిటేషన్? సక్సెస్‌ఫుల్. ఎందుకు అంటే వాళ్ళ డిమాండ్ క్యాబినెట్ సబ్ కమిటీ. అది ఫుల్‌ఫిల్ అయింది. సెకండ్ ఎందుకు సక్సెస్‌ఫుల్ అంటే అది ఒక ప్రాపర్ బేస్ సెట్ చేసింది. ఇట్ లాంచ్డ్ స్టూడెంట్స్ ఇంటూ ది అజిటేషన్. 1952 తోని మొదలుకొని లాస్ట్ వరకి స్టూడెంట్స్ అజిటేషన్‌లో భాగం. థర్డ్ ఎందుకు అంటే 1952 అజిటేషన్ వాస్ ఎ క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ పీపుల్స్ రిజెక్షన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ విశాలాంధ్ర. మాకు విశాలాంధ్ర వద్దు మొర్రో అని చెప్పింది దీంతో. అండ్ మీరు 1952 ఏమొచ్చినా క్వెషన్ దాని స్లోగన్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ కంపల్సరీగా రాయాలి ఎగ్జామ్‌లో. ఓకే. సో, ఔట్‌కమ్.
ఇవి కాకుండా ఉట్టి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మీద 10 మార్కర్ అడుగుతారా అంటే నాకు అర్థమైనంత వరకు బ్రాడ్ బేస్డ్ ఉండాలి పేపర్. ఒకవేళ అడిగినా మీరు సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మొత్తం రాయాలి. అసలు బ్రీఫ్‌గా ఎందుకయింది? దాని తర్వాత వరంగల్‌లో స్టార్ట్ అయింది. హైదరాబాద్‌కి స్ప్రెడ్ అయితది. హైదరాబాద్‌లో ర్యాలీలు ఇంటెన్సిఫై అయితున్న కొద్దీ పోలీస్ వార్నింగ్ ఉంటది. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఆ రోజు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇష్యూ చేసిండ్రని తెలుసుకొని వీళ్ళు ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీ తీసినప్పుడు ఫైరింగ్ జరుగుతది. మీరు కంపల్సరీ హైదరాబాద్ కమిషనర్ పేరు, అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు రాయాల్సుంటది. ఓకే. సో, హైదరాబాద్ కమిషనర్ పేరు శివ్‌లాల్ ఉంటది. శివ్ కుమార్ లాల్ ఉంటది. అవి రాయాల్సొస్తది. దాని తర్వాత సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే గూడా వయలెన్స్ కంటిన్యూ అయితది. గవర్నమెంట్ ఇమ్మీడియేట్ మెజర్స్ తీసుకొని క్యాబినెట్ సబ్ కమిటీ అపాయింట్ చేస్తది. జస్టిస్ పింగళ్ జగన్‌మోహన్ రెడ్డి కమిటీని గూడా అపాయింట్ చేస్తది. ఇవన్నీ మీ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఆన్సర్‌లో రావాలి. లేదా జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి కమిటీ గురించి అడిగితే కమిటీ ఎందుకు కాన్స్టిట్యూట్ అయిందన్న దాంట్లో సిటీ కాలేజ్ ఇన్సిడెంట్‌ని బ్రీఫ్‌గా రాసి కమిటీ రిపోర్ట్ మీద ఎక్కువ పాయింట్స్ రాయాలి. సో, ఇది 1952 ముల్కీ మూవ్‌మెంట్. ఇప్పుడు 1953 మనకి ఎస్ఆర్‌సి రికమెండేషన్స్ ఉన్నాయి. నా ప్రకారము ఎస్ఆర్‌సి రికమెండేషన్స్ ఈదర్ 1952 యాజిటేషన్ లేదా ఎస్ఆర్‌సి రికమెండేషన్స్ మీద అడుగుతారు. అయితే దీంట్లో మీరు ఫస్ట్ ఎస్ఆర్‌సి ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? డేట్ ఇంపార్టెంట్. ఎప్పటి నుండి హైదరాబాద్‌లో తిరిగింది? ఏ డేట్ నుండి హైదరాబాద్‌లో తిరిగింది? అదొక్కటి చూసుకోండి. హైదరాబాద్‌లో వాళ్ళు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్‌ని కలిసి వాళ్ళతో మాట్లాడి దాని తర్వాత వాళ్ళ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతది. రిపోర్ట్‌లో 5, 6, 7 చాప్టర్స్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్‌లో తెలంగాణ ఇంకా విశాలాంధ్రకి అంటే హైదరాబాద్, ఆంధ్ర స్టేట్‌కి సంబంధించినయి. ఈ చాప్టర్స్‌లో ప్రో విశాలాంధ్ర, యాంటీ అగెయిన్స్ట్ విశాలాంధ్ర మొత్తం పాయింట్స్ చెప్పి ఒక కన్క్లూజన్ ఇయ్యడం జరిగింది. కన్క్లూజన్ ఏంటి? అసలు విశాలాంధ్రని ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ చేయకండి. 1961 వరకు వెయిట్ చేయండి. ఒకవేళ 1961లో హైదరాబాద్ ఒప్పుకుంటేనే ఫార్మ్ చేయాలి. అది 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెజారిటీతో హైదరాబాద్ అసెంబ్లీ ఒప్పుకుంటేనే ఫార్మ్ చేయాలి. ఎందుకంటే విశాలాంధ్ర కావాలని వాళ్ళు గట్టిగున్నారు. కానీ హైదరాబాద్‌లో ఇంకా ఒపీనియన్ కన్సాలిడేట్ అవ్వలేదు. హైదరాబాద్ ప్రజలు ఇంకా దానికి మొత్తం అంటే 100% ఒప్పుకుంటలేరు. అట్లాంటి పరిస్థితులలో వీళ్ళని కంబైన్ చేయడం కరెక్ట్ గాదు అని చెప్పి ఎస్ఆర్‌సి చెప్తది. ఎస్ఆర్‌సి రికమెండేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ ఇవన్నీ చూసుకోండి. దే కెన్ ఆస్క్ యూ ఆహ్, ఆహ్, వాట్ వర్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగెయిన్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర? ఎస్ఆర్‌సి రికమెండేషన్స్‌లో ఏమేమి ఇచ్చారు పాయింట్స్? క్రక్స్ ఆఫ్ ఎస్ఆర్‌సి రికమెండేషన్ వద్దు అన్నాక గూడా ఎందుకు విశాలాంధ్ర ఫార్మ్ అయింది అని గూడా అడగొచ్చు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే సీడబ్ల్యూసీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చెప్తదంటే ఎస్ఆర్‌సి రికమెండేషన్ బైండింగ్ కాదని చెప్తది. దీంతో ఆంధ్ర లీడర్స్ లాబింగ్ స్టార్ట్ చేస్తారు. సిపిఐ పార్టీ ముందు నుండి విశాలాంధ్రకి సుముఖంగా ఉంటది. కానీ సిపిఐ తర్వాత మనకెవరున్నారు? ప్రైమ్ మినిస్టర్ డెడ్ అగెయిన్స్ట్ ఉంటారు జవహర్లాల్ నెహ్రూ. కానీ వారిని కన్విన్స్ చేస్తారు. తర్వాత సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కూడా కన్విన్స్ అయితారు. దీంతో ఇంకా విశాలాంధ్ర ఫార్మ్ అవ్వడం ఈజీ అయితది. ఈ ఈ ఇన్సిడెంట్స్ రాయాలి. విశాలాంధ్ర ఫార్మ్ చేస్తున్నామని నెహ్రూ ఏ మీటింగ్‌లో అనౌన్స్ చేశారన్నది రాయాలి. తర్వాత హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ ఎప్పుడు దీనికి ఒప్పుకుంది అన్నది రాయాలి. ఇవన్నీ పాయింట్స్ మీకు దీంట్లో వస్తాయి. తర్వాత అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ ఎస్ఆర్‌సి ఒకవేళ ఇది అడిగితే అండ్ స్మాలర్ స్టేట్స్. ఎస్ఆర్‌సిని అంబేద్కర్ చాలా క్రిటిసైజ్ చేస్తారు. కానీ దానికంటే ముందు 1955 థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అన్న బుక్ ద్వారా మనకి అంబేద్కర్ ఒపీనియన్ తెలిసింది. అందుకనే మనం ఈ బుక్‌ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే. దాని తర్వాత అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ ఎస్ఆర్‌సిలో మీరు కంపల్సరీగా ఆయన క్రిటిసిజం ఏమైతదంటే నార్త్‌లో అన్ని పెద్ద పెద్ద స్టేట్‌లు. సౌత్‌లో అన్ని చిన్న చిన్న స్టేట్స్. సో, సౌత్ డివైడ్ బాల్కనైజేషన్ ఇన్ నార్త్ అండ్ యూ హావ్ డౌన్ సైజ్ స్టేట్స్ ఇన్ సౌత్. దీనివల్ల నార్త్ డామినేషన్ పెరుగుతది. సౌత్ డివైడ్ వస్తది. ఢిల్లీ కూడా సౌత్‌కి చాలా దూరం ఉంది. హైదరాబాద్‌ని సెకండ్ క్యాపిటల్ లాగా అనౌన్స్ చేయాలి. ఇవన్నీ చెప్తారు. వారు స్మాలర్ స్టేట్స్‌ని ప్రిఫర్ చేశారు. లాంగ్వేజ్ షుడ్ బి వన్ ఆఫ్ ద క్రైటీరియా అని చెప్పారు. కానీ లాంగ్వేజ్ షుడ్ బి ది ఓన్లీ క్రైటీరియా అని అనలేదు వారు. సో, వన్ లాంగ్వేజ్, వన్ స్టేటా, వన్ స్టేట్, వన్ లాంగ్వేజా అన్నప్పుడు వన్ లాంగ్వేజ్, వన్ స్టేట్ ఆయన ఏమన్నారంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ తోని స్టేట్స్ ఉండొచ్చు. కానీ ఒక లాంగ్వేజ్‌కి ఒకటే స్టేట్ ఉండడం తప్పు అన్నారు. అంటే హి రిజెక్టెడ్ ది ఐడియా ఆఫ్ వన్ లాంగ్వేజ్, వన్ స్టేట్. దాని తర్వాత స్మాలర్ స్టేట్స్‌ని ఆయన ఎందుకు సపోర్ట్ చేశారు అంటే వారి ప్రకారం స్మాలర్ స్టేట్స్‌లో మెజారిటేరియనిజం ఉండదు. అంటే స్మాలర్ స్టేట్స్‌లో మనము ఏ కమ్యూనిటీ అయితే మెజారిటీ ఉంటదో అది లింగ్విస్టిక్ గాని, రిలీజియస్ గాని అదర్‌వైజ్
వాళ్ళు డామినేషన్ తక్కువ ఉంటది. స్మాలర్ స్టేట్స్‌లో మైనారిటీ ప్రపోర్షన్ పాపులేషన్ ప్రపోర్షన్ కూడా కొంచెం పెద్దగుంటది. అందుకనే మెజారిటేరియనిజం ప్రివైల్ అవ్వదు. స్మాలర్ స్టేట్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఉంటది. ఇవన్నీ వారు ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఈ ఆన్సర్ కూడా ఒక్కసారి చూసుకోండి. దీని మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాప్టర్ 3లో మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 బేసిక్‌గా జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్. ఇది జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ 20th February 1956 ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్? సేఫ్‌గార్డ్స్ ప్రామిస్డ్ టు తెలంగాణ ఇన్ ఎక్స్‌చేంజ్ టు ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర. అంటే మన ఫియర్స్‌ని అడ్రెస్ చేస్తూ ఇచ్చిన సేఫ్‌గార్డ్స్. ఎవరెవరు సైన్ చేసిండ్రు ఈ ఫ్యాక్ట్స్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. 14 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇంకా కొంచెం కాంప్లికేట్ చేయాలనుకుంటే జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్‌ని నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ లాగా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత 371(1) అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫైనల్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1958. అయితే ఈ నోట్ కి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కున్న తేడా ఏంటి, లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కున్న తేడా ఏంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో రీజనల్ కమిటీ, తెలంగాణ రీజనల్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. టీఆర్సీ ఎప్పుడు ఫామ్ అయింది? జెంటిల్మెన్స్ అగ్రీమెంట్ బేసిస్ మీద ఫామ్ అయింది. అయితే జెంటిల్మెన్స్ అగ్రీమెంట్ లో ఉన్న టీఆర్సీ ప్రొవిజన్స్ కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న టీఆర్సీ ప్రొవిజన్స్ కున్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పేరు తెలంగాణ రీజనల్ కౌన్సిల్, తెలంగాణ రీజనల్ కమిటీ. సెకండ్ కాంపోజిషన్, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ లో బయట వాళ్ళు కూడా 5 ఉండే ఆస్కారం ఉండేది. తెలంగాణ రీజనల్ కమిటీ ఉట్టి తెలంగాణ అసెంబ్లీ వరకే పరిమితం. థర్డ్, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కి హెడ్ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఎవరైతే తెలంగాణ నుండి ఉంటారో, కానీ తెలంగాణ రీజనల్ కమిటీలో అసలు సీఎం ఉండకూడదు. అట్లా డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి పెట్టండి. దాన్ని మీరు సింపుల్ గా ఒక టేబుల్ లా రాసినా సరిపోతుంది. ఓకే, సో అది రాసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వయలేషన్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే పిల్లలు గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ లో రాయాలి. అంటే ఫస్ట్ వయలేషన్ ఏం జరిగింది, అసలు ఇమీడియట్ గా విశాలాంధ్ర ఫామ్ కాగానే డిప్యూటీ సీఎం ని అపాయింట్ చేయలేదు, అది ఫస్ట్ వయలేషన్. తర్వాత 2 out of 5 పోర్ట్ఫోలియోస్ అది వయలేట్ చేసిండ్రు. హెచ్పిసిసిని కలిపేసిండ్రు ఏపీసీసీ తోని. అట్లా మీరు ఒక ఆర్డర్ లో సిస్టమాటిక్ గా రాయాలి. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొవిజన్ ఉండే, అసలు దాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. తర్వాత ఇట్లా ఒక సీక్వెన్స్ లో రాసుకుంటూ వస్తే బెటర్. వయలేషన్ మీద అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మైగ్రేషన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, ఇది బేసిక్ గా ఎంప్లాయ్మెంట్ లో ఎట్లా ఎఫెక్ట్ చూపించింది, ఎడ్యుకేషన్ లో ఎట్లా ఎఫెక్ట్ చూపించింది, పాలిటిక్స్ లో ఎట్లా ఎఫెక్ట్ చూపించింది. ఒకవేళ అది వచ్చి మీకు చాయిస్ ఉంటే మాత్రం దాన్ని వదిలేయండి, ఎందుకంటే చాలా బ్రాడ్ బేస్డ్ ఉంటుంది, డేటా రాయాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇది కూడా పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మెడికల్, హెల్త్. దీంట్లో మీకు డేటా ఇచ్చున్నారు తెలుగు అకాడమీలో కానీ ప్రకాశ్ సార్ బుక్ లో కానీ. ఆ డేటా బైహార్ట్ చేయాల్సి వస్తుంది. నా సజెషన్ అయితే ఇది ఒకవేళ మీకు చాయిస్ లో వస్తే మాత్రం అటెంప్ట్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే అంత స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకొని రాయడం ఇబ్బంది. నాకు తెలిసి ఇది అసలు అడగద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం అడుగుతున్నారు కాబట్టి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. చాప్టర్ 4లో వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్ స్పెసిఫిక్ గా ఉంది. దీనికి స్పెసిఫిక్ గా మీరు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మొదలుకొని నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఎట్లా వయలేషన్ జరిగింది, రూల్ ఉంటుంది చూడండి, 1, 2, 3 నాన్ గెజెట్ పోస్ట్ కి లోకల్ రిజర్వేషన్, గెజెట్ పోస్ట్ సెక్రటేరియట్. 1, 2, 3లో సెకండ్ రిజర్వ్డ్ ఫర్ ముల్కీస్, అంటే 1, 3 ఓపెన్ కేటగిరీ ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 1, 3ని రిజర్వ్డ్ ఫర్ నాన్ ముల్కీస్ అని ఆంధ్రోలను ఎక్కువ నింపుతారు. సో ఈ వయలేషన్స్ ఇవన్నీ రావాలి. వయలేషన్స్ ఉట్టి ఎంప్లాయ్మెంట్ లోనే ఉండే, ఎంప్లాయ్మెంట్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నిట్లో ఉంటాయి. సో అవన్నీ రాయాలి. మీకు అందులో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు, 2-3 ఎగ్జాంపుల్స్ తెచ్చుకుంటూ రాస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు 1969 అజిటేషన్కి వస్తే, ఫస్ట్ 1969 అజిటేషన్ కాజెస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వయలేషన్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. అది కాకుండా కూడా వేరే కాజెస్ ఉంటాయి, లైక్ స్టూడెంట్స్ ఫీజు పెంచిందని ప్రొటెస్ట్ చేయడము, ఎంప్లాయీస్ ప్రమోషన్స్ లో, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ లో ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ రాయాల్సి వస్తుంది. తర్వాత మీకు ట్రిగర్ వచ్చేసి కోర్టు జడ్జ్మెంట్ 30th April 1968, 3rd January 1969 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 30th April 1968 వచ్చిన జియో ఏపీఎస్సీబీకి అప్లై కాదు అని చెప్పి డిక్లేర్ చేయడం వల్ల వచ్చిన అజిటేషన్ ఇది. సో ఏపీఎస్సీబీ ఎందుకు, మళ్ళీ కేటీపీఎస్ వస్తుంది, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వల్ల ఇది వస్తుంది.
దాని తర్వాత మీకు 1969 అజిటేషన్‌లో ఆరిజిన్ అని ఉంది కదా! ఆ ఆరిజిన్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్‌లో మనము టీఎన్‌జీఓస్ గురించి, కోలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితి ఫార్మ్ చేస్తారు వారు. వారి గురించి ఒకవేళ ఆరిజిన్స్ ఆఫ్ ఎగ్జామిన్ ది ఆరిజిన్స్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్ 1969 అని అంటే మనము జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ వయోలేషన్ అవ్వడంతో 1964, 65లో హెచ్ఎన్‌జీఓస్, టీఎన్‌జీఓస్‌గా మారుతది. 1968లో ఎంప్లాయీస్ డిమాండ్స్ డే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. కోలిశెట్టి రామదాసు 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితి స్థాపిస్తారు. దీంతో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు. అప్పుడే కేటీపీఎస్ ఎస్టాబ్లిష్‌మెంట్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాని తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన జియోని ఇన్వాలిడేట్ చేస్తూ అంటే అప్లికబుల్ కాదు అని చెప్పి కోర్ట్ జడ్జ్‌మెంట్ వస్తుంది హైకోర్ట్‌ది. దాంతో ఈ అజిటేషన్ మొదలైతది. ఆ కోర్స్ అంతా రాయాలి. ఒకవేళ ఆరిజిన్స్ అడిగితే. దాని తర్వాత రవీంద్రనాథ్ ఫాస్ట్ మీద ఒకవేళ క్వెషన్ వస్తే ఫాస్ట్ ఎందుకు మొదలైంది? మళ్ళీ కోర్ట్ జడ్జ్‌మెంట్. ఫాస్ట్‌లో ఎవరెవరు ఆయనను సపోర్ట్ చేశారు? ఫాస్ట్ తీవ్రతరం అయితున్న కొద్దీ గవర్నమెంట్ ఏం చేస్తది? ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తది. జియో 36 అనౌన్స్ చేస్తది. రవీంద్రనాథ్ ఫాస్ట్ విత్‌డ్రా చేసుకుంటారు. అయితే ఆల్ పార్టీ మీటింగ్ జియో 36 టైమ్‌లో ఒక 2 డిమాండ్స్ అపోజింగ్ డిమాండ్స్ వస్తాయి. ఒకటి సెపరేట్ తెలంగాణ, ఇంకొకటి సేఫ్‌గార్డ్ ఇంప్లిమెంటేషన్. ఇది 1969 అజిటేషన్‌కున్న ఒక పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే 2 అపోజింగ్ డిమాండ్స్. ఒక సైడ్ ఏమంటున్నాం మాకు తెలంగాణ కావాలంటున్నాం. తెలంగాణ స్టేట్ కావాలంటున్నాం. ఇంకో సైడ్ ఏమంటున్నాం మాకు తెలంగాణ స్టేట్ వద్దు. మాకు ఉట్టి సేఫ్‌గార్డ్స్ ఇంప్లిమెంట్ అయితే చాలు అంటున్నాం. సో, ఒకవేళ వాళ్ళు డ్రాబ్యాక్స్ ఆఫ్ 1969 అజిటేషన్ అడిగితే ఈ పాయింట్ మీరు రాయాల్సొస్తది. తర్వాత రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ మీకు కోలిశెట్టి రామదాసు, ఏఆర్ అమ్మోస్ ఇట్లాంటి వాళ్ళొస్తారు. స్టూడెంట్స్ రోల్ గూడా అడుగుతారు. స్టూడెంట్స్ రోల్‌లో బేసిక్‌గా మీరు స్టూడెంట్సే అజిటేషన్ స్టార్ట్ చేస్తారు. రవీంద్రనాథ్ కూడా స్టూడెంటే గదా! దాని తర్వాత స్టూడెంట్స్, సేఫ్‌గార్డిస్ట్, సెపరేటిస్ట్ 2 గ్రూప్స్ లాగా డివైడ్ అయితారు. మార్చ్ 3 రోజు ఫస్ట్ బంద్ స్టూడెంట్సే కాల్ చేస్తారు. తర్వాత 8, 9 ఏప్రిల్ రోజు రెడ్డి కాలేజ్ మీటింగ్. ఫస్ట్ మే రోజు జరిగే ప్రొటెస్ట్ దాని తర్వాత ర్యాలీ ఇవన్నీ స్టూడెంట్స్ టీపీఎస్‌తో యాక్టివ్‌గా కలిసి అజిటేషన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కువ మంది మార్టర్స్ 1969లో 369 డెత్స్ అయితే మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ స్టూడెంట్స్. ఇది తప్పకుండా రాయాలి. ఈ పాయింట్స్ మీరు రాయాల్సుంటది. ఎంప్లాయీస్ ఇన్ జై తెలంగాణ మూవ్‌మెంట్ అని అడిగితే సేమ్ టీఎన్‌జీఓస్ నుండి మొదలుకొని వాళ్ళు 37 డే ఫాస్ట్ 37 డే ఇండెఫినిట్ స్ట్రైక్ చేస్తారు కదా! అవన్నీ పాయింట్స్ కవర్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత మీకు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రాంతీయ సమితి, ప్రజా సమితి టీపీఎస్ రోల్ ఇన్ 1969 అజిటేషన్ గూడా అడగొచ్చు. సో, టీపీఎస్ ఎప్పుడు మారింది? టీపీఎస్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి? ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ పోయింది? మేజర్ ఈవెంట్స్ ఏంటి? ఇవన్నీ రాయాలి. తర్వాత కోర్స్ ఆఫ్ ద మూవ్‌మెంట్, స్ప్రెడ్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్, మేజర్ ఈవెంట్స్ అన్నీ ఒకవేళ అడిగితే నేను మా టెస్ట్ సీరీస్‌లో 5 మేజర్ ఈవెంట్స్ అని అడిగిన. ఎట్లాంటివి రాయాలంటే ఆ ఈవెంట్స్ వల్ల ఆ మూవ్‌మెంట్ కోర్సే మారిపోతది. లేదా బాగా తీవ్రమైన ప్రభావం చూపించిన ఈవెంట్స్ రాయాలి. లైక్ ఫార్మేషన్ ఆఫ్ టీపీఎస్. దాని తర్వాత రవీంద్రనాథ్ ఫాస్ట్ ఎందుకంటే అది ఇనిషియేట్ చేస్తది. తర్వాత ఫస్ట్ మార్టర్ ఆఫ్ ది అజిటేషన్ శంకర్ బికమ్స్ ద ఫస్ట్ మార్టర్. దాని తర్వాత రెడ్డి కాలేజ్ హాస్టల్ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మీటింగ్‌లో క్విట్ తెలంగాణ అన్న స్లోగన్ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. మే 1 రోజు కేవీ రంగారెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ 8 పాయింట్ ఫార్ములా, ఆల్ పార్టీ అకార్డ్ ఇట్లా మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ 5 మేజర్ ఈవెంట్స్ మీరు ఏవి రాసినా ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఏం జరిగింది? దానివల్ల ఏం ప్రభావం వచ్చింది? ఈ 4 కంపల్సరీ పాయింట్స్ ఉండాలి. ఓకే. దాని తర్వాత 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములాలో ఒకటి కంపల్సరీగా వస్తది. మనం ఏమేం చూసుకోవాలి వీటికి? డేట్ ఏ రోజు అనౌన్స్ చేశారు? ఎందుకు అనౌన్స్ చేశారు? అంటే ఏ రీజన్‌కి అనౌన్స్ చేశారు? 8 పాయింట్ ఫార్ములా యాక్చువల్లీ 1969 అజిటేషన్ మధ్యలో అనౌన్స్ చేస్తారు. సో, అది. 5 పాయింట్ ఫార్ములా జయాంధ్ర మూవ్‌మెంట్ స్టార్ట్ అయినంక. 6 పాయింట్ ఫార్ములాతోని జయాంధ్ర మూవ్‌మెంట్ ఎండ్ అయిపోతది. సో, ఎందుకు అనౌన్స్ చేసిండ్రు? పాయింట్స్ ఏంటి? దాని ఇంప్లికేషన్స్ ఏంటి? ఇంప్లికేషన్స్ అంటే ఫస్ట్ దాని రియాక్షన్స్ తెలియాలి. 8 పాయింట్ ఫార్ములా రియాక్షన్ ఏంటి? 5 పాయింట్ ఫార్ములాకి రియాక్షన్ ఏంటి? 6 పాయింట్ ఫార్ములాకి రియాక్షన్స్ ఏంటి? 8 పాయింట్ ఫార్ములా ఇంపాక్ట్ ఏంటి తెలంగాణ మీద? 5 పాయింట్ ఫార్ములా ఇంపాక్ట్ ఉండదు 5 పాయింట్ ఫార్ములాకి ఎందుకంటే అది ఇంప్లిమెంట్ కాలే. 6 పాయింట్ ఫార్ములా ఇంపాక్ట్ ఏంటి? 6 పాయింట్ ఫార్ములా ఎక్కువ ఇంపార్టెంట్. ఇది బాగా చూసుకోండి. ప్లీజ్ ఆ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ రాయడానికి ట్రై చేయండి. మూడిట్లో మార్క్ మై వర్డ్స్ ఒకటొస్తది. సో, ఇది మీకు ఫస్ట్ సెక్షన్‌కి సంబంధించింది. ఇంకో వీడియోలో సెకండ్ సెక్షన్ గురించి చెప్తాను. థాంక్ యూ.